సో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి క్లైమేట్ అనే టాపిక్ చూస్తూ ఉన్నాం మనం. ఈ క్లైమేట్ అనే టాపిక్లో ఇంతకుముందు పవనాలు, టెంపరేచరు, పవనాల యొక్క దిశ మరియు ఇన్సోలేషన్, ఉష్ణోగ్రత అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇక నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే ఆర్ద్రత, అవపాతం, వాటన్నిటిని చూసాము. నెక్స్ట్ వర్షపాతం రకాలు. అవునా, చూడండి, వర్షపాతం రకాలు అంటే టైప్స్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ అని చెప్తాం. మనం ప్రధానంగా మనకు కనిపించేది ఈ యొక్క భూగోళం మీద 3 రకాల వర్షపాతం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏంటవి? 3 టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి కన్వెక్షనల్ రెయిన్ఫాల్, సంవాహన వర్షపాతం అని చెప్పేసి అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి, ఫస్ట్ వన్ వచ్చేసరికి కన్వెక్షనల్ రెయిన్ఫాల్, సెకండ్ వన్ వచ్చేసరికి ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటాం, అంటే పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి చక్రవాత వర్షపాతం, అవునా, తుఫాన్ల వర్షపాతం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఈ 3 రకాల వర్షపాతాలు అనేవి జనరల్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవును, అయితే భారతదేశంలో వర్షపాతాలను వివిధ రకాలుగా ఏమని పిలుస్తారు? అసలు వర్షపాతం కన్వెన్షనల్ రెయిన్ఫాల్ యొక్క ఫీచర్స్ ఏంటివి, ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ యొక్క ఫీచర్స్ ఏంటి, వర్షం పడడానికి గల కారణం ఏంటి, వర్షం ఏ విధంగా సంభవిస్తుంది అనే విషయాలను మనం చూద్దాం. ఫస్ట్ వర్షపాతం ఏ విధంగా సంభవిస్తుందో చూద్దాం. వర్షపాతం ఏ విధంగా సంభవిస్తుందో చూడాలి. జనరల్గా యొక్క వేడి గాలులు ఏవైతే ఉన్నాయో, సారీ అండి, ఈ గాలి ఏదైతే ఉందో ఈ గాలి పైకి లేయటం స్టార్ట్ చేస్తుంది. ఈ పైకి లేచే కొద్దీ ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది, ఉష్ణోగ్రత అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. వేడి గాలులు ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి. పైకి లేచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా, ఇక్కడ రాస్తున్నా చూడండి, పైకి లేస్తున్న గాలుల వలన ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. టెంపరేచర్ తగ్గే కొద్దీ సాపేక్ష ఆర్ద్రత, ఓకేనా, రిలేటివ్ హ్యూమిడిటీ అనేది సాపేక్ష ఆర్ద్రత అంటారు. ఈ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది కూడా పెరుగుతుంది. ఇలా పెరగటం వల్ల ఇక్కడ తడి అనేది మేఘాలలోకి చేరి ద్రవీభవన ప్రక్రియ ద్వారా, కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా ద్రవీభవన స్థానానికి చెంది కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇట్లా రెయిన్ఫాల్ అనేది సంభవించడం జరుగుతుంది. ఏ రెయిన్ఫాల్ అయినా సరే జరిగే ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇదనమాట. గాలులు ఎక్కడైతే సూర్యరశ్మి యొక్క అధికంగా పడుతుందో అక్కడ వేడి గాలులు అనేవి వేడెక్కి పైకి లేస్తాయి. పైకి లేచేటప్పుడు ఏమవుతుంది, పైకి వెళ్లే కొద్ది టెంపరేచర్ అనేది తగ్గుతుంది. పైకి వెళ్లే కొద్ది సాపేక్ష ఆర్ద్రత, రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది. అలా పెరిగిన తర్వాత ఈ యొక్క గాలులు అనేవి తేమతో, ఆర్ద్రతతో కలిసి పైన ఏమవుతుంది, ద్రవీభవన స్థానానికి చెందుతాయి. ఈ ద్రవీభవన స్థానానికి చేరిన తర్వాత వర్షపాతం రూపంలో స్టార్ట్ అవుతుంది. ఇలా ఫామ్ అయ్యే వాటిని ఏమన్నారంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్స్ అన్నారు. చూడండి, మీకు ఈ డయాగ్రామాటికల్ గా నేను చూపించాను చూడండి. మామూలుగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ ఉండే గాలులు అనేవి వేడెక్కుతాయి. ఈ వేడెక్కిన గాలులు అనేవి ఇలా పైకి లేస్తూ ఉంటాయి అనమాట. పైకి లేస్తూ ఉండటం వల్ల పైకి వెళ్లే కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క మేఘాల నుంచి వర్షపాతం అనేది సంభవిస్తుంది. దీన్ని కన్వెన్షనల్ రెయిన్ఫాల్ లేదా తెలుగులో ఏమని పిలుస్తారు, సంవాహన వర్షపాతం, సంవాహన వర్షపాతం అని చెప్పేసి పిలుస్తారు. జనరల్ గా ఈ యొక్క వర్షపాతం అనేది కన్నంతర్గత ప్రాంతాల్లో సంభవిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే సూర్యరశ్మి అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో సంభవిస్తూ ఉంటుంది. మనకి జనరల్ గా యొక్క సూర్యరశ్మి అధికంగా పడే ప్రాంతాలు ఏంటివి? సూర్యుడు 0 degrees నుంచి 23.5 degrees వరకు నార్త్ వైపుకు, అదేవిధంగా 23.5 degrees సౌత్ వరకు నిట్ట నిలువుగా సూర్యకిరణాలు అనేవి పడుతూ ఉంటాయి. సమ్మర్ సాల్స్ లైట్, వింటర్ సాల్స్ లైట్ అంటారు. అంటే ఈ ప్రాంతాల్లో సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే భారతదేశంలో కానీ చూసుకున్నట్లయితే ఈ జూన్ కంటే ముందు, జూన్ 21st నాటికి ఈ యొక్క సమ్మర్ సాల్స్ లైట్ సంభవిస్తుంది. దానికంటే ముందు వేసవి కాలంలో భారతదేశంలో కనిపించే వర్షపాతం ఏంటండి, కన్వెన్షనల్ రెయిన్ఫాల్. వేసవి కాలంలో భారతదేశంలో కనిపించే వర్షపాతం, ఇండియాలో కనిపించే వర్షపాతం, ఏ రకమైన వర్షపాతం సంభవిస్తుందంటే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ సంభవిస్తుంది. కన్వెక్షనల్ రెయిన్ఫాల్.
ఈ యొక్క కన్వెక్షనల్ రైన్ఫాల్ కి భారతదేశంలో వివిధ రాష్ట్రాల వారీగా వివిధ పేర్లు పిలవటం జరుగుతుంది. ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో కానీ తీసుకున్నట్లయితే మ్యాంగో షవర్స్ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క కేరళ కర్ణాటక ప్రాంతం మొత్తాన్ని కానీ తీసుకున్నట్లయితే బ్లోజూమ్స్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అవునా? అదేవిధంగా కర్ణాటక ప్రాంతాన్ని కానీ తీసుకున్నట్లయితే కాఫీ షవర్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని కానీ తీసుకున్నట్లయితే మ్యాంగో షవర్స్ అని కూడా అక్కడ కూడా అంటారండి. దానితో పాటుగా ఫేమస్ నేమ్ ఏంటంటే తొలకరి జల్లులు అంటారు. ఓకేనా? అదే తెలంగాణ ప్రాంతాన్ని కానీ తీసుకున్నట్లయితే ఏరువాక జల్లులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో అయితే కాలా బైసాఖి అని చెప్పేసి పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అయితే అందీలు లేదా గుడ్డి జల్లులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ యొక్క అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల్లో కానీ చూసినట్లయితే తేయాకు జల్లులు లేదా బోర్డాయి చిల్లా అని చెప్పేసి పిలుస్తారు. ఇవి కన్వెన్షనల్ రైన్ఫాల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ కన్వెన్షనల్ రైన్ఫాల్ అనేది మొత్తం కురిసే వర్షపాతంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే 10% ఉంటుంది. మొత్తం వర్షపాతంలో 10% ఈ కన్వెన్షనల్ రైన్ఫాల్ అనేది ఉంటుంది. ఏ విధంగా సంభవిస్తుంది? అత్యధిక ఉష్ణోగ్రత గ్రహించిన భూమి అనేది గాలులు వేడెక్కి పైకి లేయటం స్టార్ట్ చేస్తాయి. పైకి లేచిన తర్వాత వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. వాటి యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరగడం జరుగుతుంది. అలా పెరిగి మేఘాలు అనేవి ద్రవీభవన స్థానానికి చెందుతాయి. కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ దీన్నే ఏమని పిలుస్తారు? ద్రవీభవన స్థానం. ఏంటి ఇంతగా ద్రవీభవనం అంటే చెప్పండి. వాతావరణంలో ఉండే తేమ నీరుగా మారే ప్రక్రియనే ద్రవీభవనం అని చెప్తాం. అంతే కదా? ఇక్కడ మేఘాల్లో తేమ రూపంలో ఉన్నదాన్ని నీరుగా మారితే అది వర్షం రూపంలో భూమిని చేరుతుంది. అట్లా ద్రవీభవనం అంటే ఏం చెప్తున్నాము? వాతావరణంలో ఉండే తేమ నీటిగా మారటం. ఇక్కడ రాస్తున్నా చూడండి. వాతావరణంలో ఉండే తేమ నీరుగా మారుట, దీన్ని ద్రవీభవనం లేదా కండెన్సేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకు కనిపించే మరొక వర్షపాతం ఏంటంటే ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్, పర్వతీయ వర్షపాతం అంటారు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించే ఏ రకమైన వర్షపాతం సంభవిస్తుందంటే ఈ యొక్క పర్వతీయ వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఏమంటారు దీన్ని? పర్వతీయ వర్షపాతం, ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు. మాన్సూన్స్ వల్ల కానీ మిగతా వాటి విషయాల వల్ల కానీ ఎక్కువగా సంభవించేది ఏంటంటే ఈ యొక్క పర్వతీయ వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉంటుంది? జనరల్ గా ఈ సముద్ర భూభాగం అనేది వేడెక్కుతుంది. అంటే దీనికి మాన్సూన్స్ రావడం వల్ల కానీ ఋతుపవనాల వల్ల కానీ వీటన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. జనరల్ గా చూస్తే మనకు ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అలా ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి వచ్చినాక భూమికున్న భ్రమణం వల్ల ఈ యొక్క వాటర్ కి కొరియాలిసిస్ ఫోర్స్ అనేది వస్తుంది. కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు ఈ పవనాలు అనేవి చెలిస్తూ ఉంటాయి. ఇలా కుడివైపున తిరిగిన ఋతుపవనాలు అనేవి భారతదేశంలోకి కేరళలో ఉన్న పాల్ఘాట్ అనే పాస్ ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. అట్లా ఎంటర్ అయినప్పుడు మనము అక్కడ ఉండే కండిషన్ ఏంటో చూద్దాం. ఇది సముద్ర ప్రాంతం నుంచి గాలులు అనేవి ఇట్లా పైకి లేస్తున్నాయి. ఇట్లా సముద్ర ప్రాంతం నుంచి గాలులు పైకి లేచే దీన్ని ఏమంటారంటే పవనాభిముఖ డైరెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. పవన అభిముఖ డైరెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. విండ్వార్డ్ సైట్, విండ్వార్డ్ డైరెక్షన్ అని చెప్పేసి. ఈ విండ్వార్డ్ డైరెక్షన్ వైపు గాలులు అనేవి ఇట్లా పైకి లేస్తా ఉంటాయి అన్నమాట. ఈ పైకి లేచిన గాలులు అనేవి సాపేక్ష యాజ్ యూజువల్ గా మామూలుగా వర్షపాతం సంభవించడానికి ఎలాంటి కండిషన్స్ ఉండాలి? టెంపరేచర్ తగ్గుతుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, సాపేక్ష అంత రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరగడం జరుగుతుంది, RH అనేది పెరుగుతుంది. దీనివల్ల ఎయిర్ అనేది పైకి లేచి ఎయిర్లో ఉన్న తేమ అనేది ద్రవీభవన స్థానానికి చెందుతుంది. ఈ తేమ నీరుగా మారే ప్రక్రియనే ద్రవీభవన స్థానం అని చెప్పేసి అంటారు. అట్లా మారిన తర్వాత ఇక్కడ వర్షపాతం అనేది సంభవిస్తుంది. అయితే పర్వతాలకి పవనాభిముఖ స్థానంలోనేమో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. ఈ ప్రాంతంలో కానీ చూస్తున్నట్లయితే అధిక వర్షపాతం సంభవిస్తుంది. అవునా? అయితే పరాభిముఖ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ పరాభిముఖ ప్రాంతంలో రెయిన్ షాడో ఏరియాస్ అనేవి ఫామ్ అవుతాయి. వర్షక్షయ ప్రాంతాలు అంటారు. వర్షక్షయ ప్రాంతాలు అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి భారతదేశంలో ఉన్న వర్షక్షయ ప్రాంతాలు ఏంటి అంటే ఒకసారి ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మనకి ప్రధానంగా కనిపించేది తమిళనాడులో ఉన్న శవరాయి కొండలు అంటారు. ఈ శవరాయి కొండల్ని
నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అడ్డగించడం చేత, ఈ నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి వీటి చేత అడ్డగించబడి ఈ తమిళనాడు ప్రాంతం మొత్తం కూడా వర్షొచ్చే ప్రాంతంగా మిగులుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏపీ ప్రాంతాన్ని కానీ తీసుకున్నట్లయితే ఏపీలో రాయలసీమ, ఈ రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో ఇది వర్షొచ్చే ప్రాంతంగా ఉంటుంది. ఒరిస్సాలో కానీ తీసుకున్నట్లయితే కోరాపుట్ ప్రాంతం, ఈ కోరాపుట్ ప్రాంతం వర్షొచ్చే ప్రాంతంగా ఉంటుంది. అదే గుజరాత్లో కానీ తీసుకున్నట్లయితే సౌరాష్ట్ర ప్రాంతం, ఇది కూడా వర్షొచ్చే ప్రాంతంగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా మనకి హిమాలయాలకి పశ్చిమ వైపున చూడండి, హిమాలయాస్కి పశ్చిమ వైపున ఉన్న టిబెటియన్ ప్లాటియో, ఈ టిబెట్ ప్రాంతం కూడా వర్షొచ్చే ప్రాంతంగా ఉంటుంది. అదేవిధంగా షీలాంగ్ పీఠభూమి కానీ షీలాంగ్ ప్లాటియో అని కూడా అంటాం, ఇది కూడా వర్షొచ్చే ప్రాంతంగా ఉంటుంది. మానస సరోవర్ రివర్కున్న మానస సరోవర్ యొక్క సరస్సు, మానస సరోవర్ లేక్కి పశ్చిమాన కూడా ఈ యొక్క వర్షొచ్చే ప్రాంతం అనేది ఏర్పడతా ఉంటుంది. ఇంకా మహారాష్ట్ర ప్రాంతంలో కనిపిస్తే విదర్భ ప్రాంతం, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏర్పడే వర్షొచ్చే ప్రాంతాలు అన్నమాట. చూడండి, ఈ యొక్క పవన అభిముఖ దశలోకి ఈ గాలులు అనేవి పైకి వెళ్తాయి. ఈ వేడెక్కిన గాలులు అనేవి ఇట్లా పైకి వెళ్తూ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల సాపేక్ష ఆర్ద్రత అనేది పెరుగుతుంది. అలా పెరిగిన గాలులు అనేవి ద్రవీభవన స్థానానికి చెంది తేమను నీరుగా మారుస్తుంది కండిషన్లో. ఇక్కడంతా కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది. జనరల్ గా ఈ పర్వతీయ వర్షపాతం మొత్తం భారతదేశంలో పడే వర్షపాతంలో 70% ఈ వర్షపాతమే సంభవిస్తుందండి, ఆల్మోస్ట్ 70%. ఓకేనా, అత్యధిక వర్షపాతం ఏది సంభవిస్తుందంటే ఇదే సంభవిస్తుంది. 70 నుంచి 77% వరకు ఉంటుంది. ఈ మారుతూ ఉంటుందండి అది. అవునా, భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అత్యధిక వర్షపాతం సంభవించే ఏ రకమైన వర్షపాతం సంభవిస్తుందంటే పర్వతీయ వర్షపాతం లేదా ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని చెప్తాం. ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ వల్ల పవన ముఖాభి దశలేమో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది, పరాభిముఖ దశలోనేమో లీవర్డ్ సైడ్ విండ్వర్డ్ సైడ్ అంటారు. విండ్వర్డ్ డైరెక్షన్ ఏమో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది, లీవర్డ్ డైరెక్షన్ ఏమో రెయిన్ షాడో ఏరియాస్ అని ఫామ్ అవుతాయి. లీవర్డ్ డైరెక్షన్ లో ఏం జరుగుతుంది, ఈ యొక్క పైకి వెళ్ళిన తర్వాత ఈ గాలి అనేది చల్లబడుతుంది. అవునా, ఇక్కడ గాలి చల్లబడుతుంది. ఈ చల్లబడిన గాలి అనేది కిందకి దిగుతుంది. ఇట్లా కిందకి దిగినప్పుడు కిందకి దిగి చల్లగాలిలో టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ గా పెరగడం జరుగుతుంది. టెంపరేచర్ పెరిగి సాపేక్ష ఆర్ద్రత అనేది తగ్గుతుంది. ఒక వాతావరణంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది, వర్షపాతం అనేది సంభవించదు అనమాట. అవునా, ఇది ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనమాట. నెక్స్ట్ గా చూస్తే రెయిన్ షాడో ఏరియాస్ ని నేను ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, తూర్పు భాగం వెస్టర్న్ ఘాట్స్ కున్న తూర్పు భాగం ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క తమిళనాడు స్టేట్, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న విదర్భ, ఒకసారి మ్యాప్ పాయింట్లో చూపిస్తున్నాను నేను అంతే. ఇక్కడ ఉండే రాయలసీమ, అవునా, నెక్స్ట్ ఒరిస్సా ప్రాంతంలో ఉండే కోరాపుట్, తర్వాత గుజరాత్ ప్రాంతంలో ఉన్న సౌరాష్ట్ర డిస్టిక్, ఇవన్నీ కూడా రెయిన్ షాడో ఏరియాగా ఉంటున్నాయి. అవునా, అదేవిధంగా టిబెట్ ప్రాంతం కానీ షీలాంగ్ ప్రాంతం కానీ ఇవి మొత్తం రెయిన్ షాడో ఏరియాస్. ఇక లాస్ట్ వన్ ఏంటంటే సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటారు. ఈ సైక్లోనిక్ రెయిన్ఫాల్ ని తెలుగులో ఏమని పిలుస్తారంటే చక్రవాత వర్షపాతాలు. ఏమన్నారు, చక్రవాత వర్షపాతాలు. ఈ చక్రవాత వర్షపాతాలు అనేవి భారతదేశంలో తక్కువగా పడుతూ ఉంటాయండి. ఈశాన్య ఋతుపవనాల వలన సంభవించే వర్షపాతం ఏంటంటే ఈ చక్రవాత వర్షపాతాలు. జనరల్ గా ఇవి భారతదేశంలో ఏ ఋతుపవనాల వల్ల సంభవిస్తాయి, ఈశాన్య ఋతుపవనాలు. వీటి వల్ల వర్షపాతం పొందే రాష్ట్రాలు కానీ చూసినట్లయితే ఒరిస్సాలోని పారాదీప్, అదేవిధంగా ఏపీలో ఉన్న కోస్టల్ ఏరియాస్, ఉత్కల్ తీరం, నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఉత్కల్ తీరం, అదేవిధంగా రాయలసీమలో కొంత ప్రాంతం, తమిళనాడు స్టేట్ మొత్తం కూడా ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల్లో ఉన్న వర్షపాతం సంభవిస్తూ ఉంటుంది. ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఇవి జనరల్ గా 2 రకాలుగా ఉంటుందండి. ఈ ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది
టెంపరేట్ సైక్లోన్స్, రెండోది వచ్చేసరికి ట్రాపికల్ సైక్లోన్స్. ఏంటి టెంపరేట్ సైక్లోన్స్ అంటే ఏంటంటే సమశీతోష్ణ మండల చక్రవాతాలు. దీన్ని తెలుగులో ఏమంటారు? సమశీతోష్ణ మండల చక్రవాతాలు అని చెప్పేసి పిలుస్తారు. చక్రవాకం కాదండి, సీరియల్ నేమ్ కాదు అది. సమశీతోష్ణ మండల చక్రవాతాలు అని చెప్పేసి పిలుస్తారు. అదే దీన్ని కానీ చూసినట్లయితే ట్రాపికల్ సైక్లోన్స్ ని ఏమంటారంటే ఉష్ణమండల చక్రవాతాలు. ఒకసారి గ్లోబ్ లో వాటి యొక్క రీజన్స్ చూడండి. ఈ 0 degrees నుంచి 20 degrees మధ్య ఉన్న వాటిని ఏమంటారంటే ట్రాపికల్ జోన్ అని చెప్పేసి అంటారు. మొత్తం భూమిని మొత్తం కూడా అల్పపీడన అధిక పీడన జోన్లుగా 7గా విభజించడం జరుగుతుంది కదా. 7 ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజిస్తారు కదా. ఇక్కడ 0 degrees నుంచి 20 degrees వరకు ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా ట్రాపికల్ జోన్ అంటారు. ఇటు వెస్ట్ లో నార్త్ లో కానీ సౌత్ లో కానీ. ఇక్కడ ఈ గాలులు అనేవి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మళ్ళుతూ ఉంటాయి అన్నమాట. అవునా? నెక్స్ట్ టెంపరేట్ జోన్ అంటే చూడండి, ఈ ధృవాల యొక్క చూడండి వీటిని ఇక్కడ నుంచి వచ్చే వాటిని ఏమంటారంటే ధ్రువ తూర్పు పవనాలు అంటారు. ఏమని పిలుస్తారు? ధ్రువ తూర్పు పవనాలు అంటారు. ఈ ధ్రువ తూర్పు పవనాలు, వెస్ట్రన్ ట్రేడ్ విండ్స్, పశ్చిమ వ్యాపార పవనాలు, ఇవి వచ్చేసరికి పశ్చిమ పవనాలు అనొచ్చా సింపుల్గా. ఈ పశ్చిమ పవనాలు ఇవి రెండు కలిసే ఈ జోన్ని ఏమని పిలుస్తారంటే టెంపరేట్ జోన్ అంటారు. ఈ టెంపరేట్ జోన్ ప్రాంతంలో ఏర్పడేవే ఈ టెంపరేట్ సైక్లోన్స్ అనమాట. ట్రాపికల్ జోన్ ప్రాంతంలో ఏర్పడేవే ఈ ట్రాపికల్ సైక్లోన్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి రీజియన్ లో? 0 degrees నుంచి 20 degrees మధ్య ఉన్న ఈ మొత్తం సహజసిద్ధ మండలాన్ని ఏమని పిలుస్తారు? ట్రాపికల్ జోన్ అంటారు. అదే 20 degrees పై నుంచి ఈ మొత్తం ఇక్కడేమో పశ్చిమ వ్యాపార పవనాలు అనేవి పైకి వెళ్తూ ఉంటాయి, తర్వాత ధ్రువ తూర్పు పవనాలు అనేవి కిందకు వస్తూ ఉంటాయి. వాటి మధ్య ఉన్న ఈ జోన్ మొత్తాన్ని ఏమని పిలిచారు? టెంపరేట్ సైక్లోన్స్ అంటారు. సమశీతోష్ణ మండల చక్రవాతాలు అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ సమశీతోష్ణ మండల చక్రవాతాల్లో కానీ ఈ ఉష్ణమండల చక్రవాతాల్లో కానీ సముద్రంలో ఒక రకమైన స్వరూపాలు అనేవి ఏర్పడతాయి అనమాట. వాటిని ఏమంటారంటే వాటర్ స్పౌట్స్ అని చెప్పేసి అంటారు, జలస్తంభాలు అంటారు. ఏ వర్షపాతాల వలన, ఏ ట్రాపికల్ సైక్లోన్స్ వలన సముద్రాల్లో జలస్తంభాలు ఏర్పడతాయి, వాటర్ స్పౌట్స్ అనేవి ఏర్పడతాయి అంటే ఏం చెప్పాలి? ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు. లాస్ట్ టైం గ్రూప్ 2 బిట్ అండి అది. వీటి యొక్క డైరెక్షన్ గా చూసినట్లయితే ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి 0 degrees కంటే ఉత్తరార్ధగోళంలోనేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి, దక్షిణార్ధగోళంలోనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఇక్కడ కనిపించే ఒక ప్రముఖమైన విషయం ఏంటంటే టోర్నిడో అంటాము. ఇవి ఏ రాష్ట్రంలో కనిపిస్తాయంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క తూర్పు తీరము ఉంది కదా, యుఎస్ యొక్క ఈస్ట్ సైడ్ లో ఈ ప్రాంతంలో నుంచి ఈ ప్రాంతంలో ఈ టోర్నిడో అనే దృగ్విషయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి సైక్లోనిక్ రెయిన్ఫాల్ యొక్క వివరాలు. చూడండి, మనం కన్వెన్షనల్ రెయిన్ఫాల్, ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్, సైక్లోనిక్ రెయిన్ఫాల్ అనేవి 3 చూసాం. నెక్స్ట్ భారతదేశంలో ఏ టైప్ ఆఫ్ వర్షపాతాలు సంభవిస్తున్నాయో ఒకసారి చూద్దామండి. మనకి శీతాకాలంలో చూసినట్లయితే శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక ప్రకృతి సిద్ధ మండలం మధ్యధారా మండలం. మధ్యధారా మండలంలో తప్ప ఇంకెక్కడా కూడా ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల్లో వర్షపాతం అనేది సంభవించదు. అవునా? నెక్స్ట్ అయితే ఈ యొక్క వింటర్ టైంలో చక్రవాత వర్షపాతాలు అనేవి ఉత్తర భారతదేశంలో కొంతవరకు సంభవించవచ్చు, దాని 2% గా ఉంటుంది. అవునా? వేసవి కాలంలో భారతదేశంలో సంభవించే వర్షపాతాన్ని ఏమని పిలుస్తారంటే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ లేదా సంవాహన వర్షపాతం అంటారు. ఇది భారతదేశం యొక్క మొత్తం వర్షపాతంలో 10% ఉంటుంది. ఇంతకీ భారతదేశం యొక్క సగటు వర్షపాతం ఎంత ఉందయా అంటే 117 సెంటీమీటర్లు ఉంది. అవునా? భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తున్న మాసిన్ రామ్ ఎక్కడ ఉంది? ఇది మేఘాలయలో ఉంది. ఇక్కడ వర్షపాతం ఎంత అంటే 1221 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తూ ఉంది. అక్కడే చిరపుంజి అనే ప్రాంతం కూడా ఉంది, 1181 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఉంది. నెక్స్ట్ భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షపాతం సంభవిస్తుంది. నైరుతి ఋతుపవనాల వలన సంభవించే వర్షపాతాన్ని ఏమంటారంటే పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశంలోకి ఏ కనుమ గుండా వెళ్తాయండి? పాల్ఘాట్ పాస్ నుంచి, కేరళలో ఉన్న పాల్ఘాట్ అనే పాస్ నుంచి వస్తాయి. ఈ పర్వతీయ వర్షపాతం వల్ల భారతదేశంలో సంభవించే మొత్తం వర్షపాతం ఎంతండి? 75% ఈ యొక్క పర్వతీయ వర్షపాతం వల్ల సంభవిస్తుంది. తర్వాత వీటికి కౌంటర్ అటాక్ గా వచ్చేవే ఈశాన్య వర్షపాతాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు. దీని
ఈ తిరోగమన ఋతుపవనాలు ఏ వర్షపాతాన్ని ఇస్తాయంటే చక్రవాత వర్షపాతాలు అనేవి ఇస్తాయి. ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి వచ్చిన తర్వాత సముద్రంలో ఈ విధంగా సుడులు తిరిగి తీర ప్రాంతాల మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అల్పపీడనం అనేది ఉంటుంది, భూగోళం పైన అధిక పీడనం ఉంటుంది. ఇది మొత్తం కూడా అప్పటికే వర్షపాతం సంభవించి అధిక పీడనం ఉంటుంది. జనరల్గా పవనం అనేది ఏం చేస్తుంది, అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపుకు ఈ విధంగా వీస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా వీచినప్పుడు అవి తీరం చేరడం జరుగుతుంది. అవునా? ఇట్లా అత్యధిక వర్షపాతానికి గురవుతూ ఎక్కువగా నష్టపోయే యొక్క ఓడరేవ్ ఏంటంటే పారాదీప్ ఓడరేవ్ అని చెప్పేసి పిలుస్తాం. అవునా? ఈ కన్వెన్షన్ రైన్ఫాల్ ని రాష్ట్రాల వారీగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో షవర్స్ లేదా కాఫీ షవర్స్ లేదా బ్లోజమ్స్ అని చెప్పేసి అంటాం. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి తొలకర జల్లులు అని చెప్పేసి పిలుస్తాము. అదే తెలంగాణ ప్రాంతంలో అయితే ఏరువాక జల్లులు అని చెప్పేసి పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో అయితే అందీరు లేదా గుడ్డి జల్లులు అంటారు. వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి కాలా బైసాకి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేసరికి తేయాకు జల్లులు లేదా బొడ్డాయి చిల్లా అని చెప్పేసి పిలుస్తాం. ఇవి వర్షపాతానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే దీని తర్వాత మనకు వచ్చే టాపిక్ ఏంటంటే మేఘాలు, క్లౌడ్స్ అనే టాపిక్ ఉంటుందండి. ఈ క్లౌడ్స్ అనే టాపిక్ లో మనకు ప్రధానంగా శీతల మేఘాలు, ఉష్ణ మేఘాలు, మిశ్రమ మేఘాలు అని చెప్పేసి 3 రకాల డివిజన్ ఉంటుంది. కూల్ క్లౌడ్స్, హాట్ క్లౌడ్స్ మరియు మిక్స్డ్ క్లౌడ్స్ అని చెప్పేసి ఉంటాయి. తర్వాత ఎత్తు, నిర్మాణాన్ని, ఆకారాన్ని బట్టి వీటిని మళ్ళా వివిధ రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. సిర్రస్ మేఘాలు, సిర్రోస్టేటస్ మేఘాలు, సిర్రో క్యుమ్యులస్ మేఘాల అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేస్తాను అన్నమాట. టాపిక్ ని నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. థ్యాంక్ యూ.